కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు 4 గంటల పాటు కొనసాగిన కేబినెట్ సమావేశం రైతు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కేబినెట్ సబ్ కమిటీ పర్యవేక్షణ, వ్యవసాయ రంగం, మార్కెటింగ్ పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులకు అనుమతులపైన చర్చ జరిగినట్లు సమాచారం. రైట్, అయితే జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏదైతే ఇక ఏపీ కేబినెట్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుదీర్ఘంగా కూడా కొనసాగినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే 24 అజెండా సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క ప్రతిపాదన అనేది కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం అనేది కూడా ముగిసింది. ప్రధానంగా ఇక రైతుల సమస్యలపై కూడా ఎక్కువగా రైతులను వెన్నెముకగా ఉన్నటువంటి రైతులను సైతం కూడా ఆదుకునేందుకు పెద్ద ఎత్తున అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవలే అకాల వర్షాలకు కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకునే విధంగా, వారికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా వారందరినీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకునేందుకు కూడా వారికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి రైతు భరోసా కింద కూడా సహాయం అందించే దిశగా అయితే కనుక ఇటు ఈ యొక్క కేబినెట్ లో చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక పూర్తి స్థాయిలో ఈ యొక్క కేబినెట్ లో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా పోలవరం, మనకచర్ల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి టెండర్ల అనుమతులు కావచ్చు, అదేవిధంగా ఎస్ఐటీకి సంబంధించినటువంటి భూ పరిశ్రమలు, నెల్లూరులో ఏపీఐఐసి కింద పరిశ్రమలు నెలకొల్పేందుకు కూడా భూ కేటాయింపులు, అదేవిధంగా ఇక ఉద్యోగ కల్పన దిశగా అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కూడా కొనసాగినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా యోగా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దానికి సంబంధించినటువంటి మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉన్నట్టు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో పాటు అదేవిధంగా కీలకమైనటువంటి అంశాలతో పాటు అదేవిధంగా ఇక ఏదైతే సిఆర్డిఏ 48వ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా ఇక ఏదైతే ప్రాజెక్టుల టెండర్లు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆమోదం అనేది కూడా ఈ కేబినెట్ సమావేశం ఆమోదం అనేది పొందినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక సుదీర్ఘంగా కొనసాగినటువంటి అంశాలు, అదేవిధంగా ఇక సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ఏవైతే ప్రతిష్టాత్మకంగా ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు కేబినెట్ లో చర్చించడం, అదేవిధంగా బస్సులు అందుబాటులో ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి వ్యయాలు ఉంటాయి, వీటన్నిటిపై కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కీలకంగా అయితే కనుక ముగిసినట్టు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక మంత్రులు అనేది కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏం ఆమోదించారు అన్న దానిపై అయితే కనుక మరికొద్ది సేపట్లో వెల్లడిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.